యోసేపు దేవుడు బ్రతికి ఉన్నాడు. ఆమేన్. ఆ దానియేలు దేవుడు బ్రతికి ఉన్నాడు. ఇంకా ఉరాబాకబాల షందరల రియాల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ఆ దేవుడే ఈ రాత్రి లైవ్ లో నుంచి జరగబోయే సంఘటనలు మాట్లాడుతున్నాడు. రవాణా షకదల్ బరానా అందువాల రియానా. ఒక రాష్ట్రంలో రెస్కి దుమ్మల హద్ద రష్యాల షెల్లహు అమ్మహే రహద్ద రష్యా కదన్యాల. నీకే మహిమ కలుగును గాక. లహు అదున్నలది చినికి తప్పర హద్వాన షియకన. ఒక రాష్ట్రంలో సడన్ గా ఒక భూకంపం లాంటిది రాబోతున్నది. భూమి షేక్ కాబోతున్నది. సెంచదల్ బరానా. సడన్ గా భూమి ఒక రాష్ట్రంలో షేక్ కాబోతున్నది. సుచతర్ బరువన నార్త్ సౌత్ నుంచి, ఒక రాష్ట్రంలో సౌత్ నుంచి ఒక ప్లేగ్ లాంటిది అటాక్ కాబోతున్నది. సుచతల్ బరాన హందువాల. ఒక ప్లేగ్ లాంటిది, ఒక ప్లేగ్ అంటే ఒక తెగులు లాంటిది సౌత్ నుంచి, సౌత్ జోన్ నుంచి అది లెగబోతున్నది. ఒక కొత్త రకమైన వ్యాధి భారతదేశం సౌత్ నుంచి, డౌన్ అండర్ నుంచి లెగబోతున్నది. ఒక రాష్ట్రంలో సడన్ గా భూకంపం యొక్క షేకింగ్ అనేది త్వరలో రాబోతున్నది. తెలుగిన మొహవాబా షదర్ హిన్నల్ బరాన హద్ద రష్యాల సచ్చదర్ బిహమ్మల దినే కటందరా జినియాల సిచ్చురా దినియాల. రాబోయే ఎండాకాలమట. భయంకరమైన ఎండలు. ఎట్లాంటి భయంకరమైన తీవ్రమైన ఎండలు మన భారతదేశంలో తీవ్రమైన ఎండలు మనం చూడబోతున్నాం. సులోదునమేకియాన్ చదాలియా. ఒక పట్టణంలో ఒక బస్ యాక్సిడెంట్ ద్వారా కొంతమంది చనిపోబోతున్నారు. ఒక బస్ యాక్సిడెంట్ ద్వారా కొంతమంది చనిపోబోతున్నారు. జుదోల్ బెహిన్నాకియా. ఒక హోటల్లో ఒక హోటల్లో సడన్ గా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కొంతమంది భయంకరంగా ఒక దెబ్బ ఆ హోటల్లో అటాక్ కాబోతున్నది. ఇసుదు దుకు బెల్ల జదన్ బెల్లహాందా షరకున్న లహెన్నె గజ్జరా దియాల రహాందువాల. ఇంకా కొద్ది రోజుల దాకా కూడా ఈ భారతదేశంలో అల్లకల్లోలం, ప్రజల మధ్యలో అల్లకల్లోలం, రాజకీయ నాయకుల మధ్యలో అల్లకల్లోలం, సెంట్రల్లో అల్లకల్లోలం, రాష్ట్రంలో కూడా ఆ అల్లకల్లోలం ప్రారంభం కాబోతున్నది. చదువు వియాన మేకి ఆంతరాష్ట్రీయాల ప్రజలంతా కూడా భయాక్రాంతులతో ఉండబోతున్నారు. సంచదోల్ బరానియాల. ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో కొద్ది కాలమే ఈ భారతదేశం రాష్ట్రాలు గడగడగడగడగా వణికిపోయే స్థితి రాబోతున్నది. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. జీసస్ నేమ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి క్రైస్తవులు అనేవారు ఎవరైనా కానీ మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ దైవ సేవకుడు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు 50 days లో కూడా ఒక పెద్ద నాయకుడిని చంపేయబోతున్నారని బయలుపరిచారు. ఒక పెద్ద రాజకీయ నాయకుడిని సడన్ గా ఒక పెద్ద నాయకుడు సడన్ గా చనిపోతాడు. సడన్ గా ఒక పొలిటీషియన్, ఒక నాయకుడు సడన్ గా చనిపోతాడు. ఎవరో చెప్పదలుచుకోలేదు కానీ సడన్ గా దే విల్ బి ఎ మేజర్ అటాక్. సడన్ గా ఒక పొలిటీషియన్, ఒక లీడర్ చనిపోతాడు. ఇవన్నీ ఎందుకు బయలుపరుస్తున్నాడంటే మనం ఈ ప్రాఫెసెస్ బట్టి ఎంజాయ్ చేయటానికి కాదు. చేతులు పైకెత్తి ఆ తెగులు మన భారతదేశంలోకి రావద్దు. ఆ శత్రువు మన భారతదేశంలో ఎంటర్ కావద్దు. ఆ శత్రువు మన తెలంగాణ, మన ఆంధ్ర రాష్ట్రాలలో వాడు ఎంటర్ కావద్దు. క్రైస్తవుల ప్రార్థన ద్వారానే సౌలును దమస్కు మార్గం ఎన్కౌంటర్ ద్వారా పట్టిన దేవుడు ఆ శత్రువును పట్టాలా. అది ఒక్కరి ప్రార్థన, క్రైస్తవుల ప్రార్థన మాత్రమే సౌలును పౌలుగా మార్చింది. క్రైస్తవుల ప్రార్థన మాత్రమే భారతదేశానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి అండ, కాపుదల, భద్రత ఇవ్వబోతున్నది. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. కాబట్టి ఈ రోజు నుండి క్రైస్తవులు అనేవారు అందరూ కూడా ప్రార్థన చేయండి. మనం కూడా మనకున్న పరిస్థితుల్లో మనల్ని బట్టి, యోసేపుని బట్టి ఐగుప్తుకి విడుదల వచ్చినట్టు మన ప్రార్థనల ద్వారా మన రాష్ట్రంలో, మన దేశంలో గొప్ప సమాధానం, ఈ కన్ఫ్యూజన్స్ నుండి విడుదల మరి అది దేవుడు కుమ్మరించే విధంగా. కాబట్టి ఇప్పుడు ఎంతమంది రోగులు ఉన్నారు? మీ చేతిలో ఆయిల్ బాటిల్, హ్యాండ్ కర్చిప్, ఆ యొక్క వాటర్ బాటిల్ రెడీగా పెట్టుకుని మేము ప్రార్థన చేయబోతున్నాం. వాటర్ యేసు రక్తంగా, ఆ యొక్క హ్యాంకీలో సూపర్ న్యాచురల్ పవర్ దిగబోతుంది. ఆయిల్ ఆయన రక్తంగా మారాక మీకు ఎక్కడ రోగం ఉందో అక్కడ అప్లై చేసుకొని ప్రార్థించండి. అది విగ్రహం కాదు, నూనె రాసి ప్రార్థించండి.
యేసు క్రీస్తు రక్తము తాగి ప్రార్థించండి, హ్యాండ్కి పెట్టుకొని ప్రార్థించండి. రోగాలు, పెరాలసిస్ కానీ, గుడ్డిదయం, మూగదయం అన్ని బయటకు వెళ్ళిపోతాయి. రెడీగా పెట్టుకోండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది రెడీగా ఉంచండి, ఇప్పుడే చేయి పైకెత్తండి. థ్యాంక్ యూ ప్రభు. క్రీస్తు నామములో ఆయిల్ అంతా రక్తముగా మారిపోవును గాక. ఆ నీరంతా కల్వరి రక్తముగా మారిపోవును గాక. ఆ హ్యాండ్కర్చిప్ లో పరలోక అనాయింటింగ్ దిగును గాక. కుంటివారు లేచి నడవాలి, మూగవారు మాట్లాడాలి, చెవిటివారు వినాలి, గుడ్డివారు చూపు పొందుకోవాలి, క్యాన్సర్ వ్యాధులు డిసపియర్ కావాలి, ఎయిడ్స్ వ్యాధులు డిసపియర్ కావాలి, కిడ్నీస్ మరలా ఫంక్షన్ కావాలి, బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా మరలా రెన్యూ బలము పొందుకోవాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అతి బలమైన మహిమ కలిగిన కార్యాలు యేసు నామమున జరుగును గాక. ఆ రక్తమును నీ చేతులకు సమర్పించుకుంటూ ఆ హ్యాండ్కి నీ అభిషేకంతో నింపున్నావు. ఇక అద్భుతమైన సాక్ష్యాలు వినబోతున్నాం, అద్భుతమైన కార్యాలు మేము చూడబోతున్నాం. జీసస్ నేమ్ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయిల్ తీసుకున్నారు కదా, ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ ఇప్పుడే రాసుకోండి. ఆ వాటర్ తాగండి, హ్యాండ్కి పెట్టుకోండి. ఇప్పుడు లైవ్ లో ఇన్స్టెంట్ జరగబోతున్నాయి. గడ్డలు కరిగిపోతున్నాయి, పెరాలసిస్ వాళ్ళు నడవబోతున్నారు, రోగాలన్నీ పారిపోతున్నాయి. త్రాగుడికి ఇంతకు ముందు బానిసై లైవ్ ద్వారా మార్చబడిన ఎంతమంది మార్చబడ్డారు, ఎంతమంది త్రాగుబోతులు మీ ఇళ్లలో విడుదల పొందారు, ఇమ్మీడియట్ గా వారు చేయండి. లాస్ట్ లైవ్ లో అద్భుతాలు పొందిన వారు చేయండి. ఇప్పుడు రాసుకుంటూ స్వస్థతలు పొందుతున్న వారు చేయండి. లైన్స్ బిజీ వచ్చిన ట్రై చేయండి. మీ టీవీ సౌండ్ ని పూర్తిగా తగ్గించి మాతో మాట్లాడారు. టీవీ సౌండ్ తీసేసి మాతో మాట్లాడండి. ఇక స్వస్థత జరుగుతుంది, అద్భుతం జరుగుతున్నది. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేయండి. ఇంతకు ముందు లైవ్ ద్వారా ఎంతమంది త్రాగుబోతులు మార్చబడ్డారో, ఈ సంవత్సరం లైవ్ ద్వారా ఈ బ్రతుకులు ఎంతమంది బాగుపడ్డాయో, స్వచ్ఛత పొందారో, ఇన్స్టెంట్ గా జరిగే ఇమ్మీడియట్ గా కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ తీసి మాతో మాట్లాడండి. మీరు చెప్పే సాక్ష్యం ద్వారా ప్రపంచం అంతా యేసయ్యను మహిమపరచబోతున్నది. థ్యాంక్ యూ ప్రభు. ఈ ఆరాధన జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నారు. నడవలేని వారు నడవబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటి వారు వినబోతున్నారు. ఇన్స్టెంట్ హీలింగ్ ప్రభు నీ జీవితంలో చేయబోతుండగా సిద్ధపడతావా? నన్నాదుకున్నావే, ఇంతవరకు నన్నాదుకున్నావే, ఇంతవరకు నన్నాదుకున్నావే. హోలీ స్పిరిట్, ఇంతవరకు నన్నాదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఓ యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన. సహోదరి శిరీష, 8 సంవత్సరాలు అవుతుంది, నీ గర్భఫలం లేదు, పిల్లలు లేరు. యువర్ నేమ్ ఈజ్ శిరీష. త్వరగా ఫోన్ చేయి. 8 years అవుతుంది, నీకు పిల్లలు లేరు. ఫోన్ చేయి త్వరగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే, వందనమయ్యా. ఎవ్రీబడి, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే, వందనమయ్యా, స్వస్థపరచావే, వందనమయ్యా. యేసయ్యా, స్వస్థపరచావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ